బంగారు కిరీటం నీకు. మనమైతే వచ్చేసాము వెంకటరెడ్డి నగర్, రామంతపూర్, హైదరాబాద్లో ఉన్నటువంటి శ్రీ 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 త్రిశక్తి నల్లపోచమ్మ దేవాలయంకి. ఈ దేవాలయంలో పునర్నిర్మాణం పూర్తి చేసుకొని నూతన విగ్రహ ప్రతిష్ట మరియు ధ్వజ ప్రతిష్ట కార్యక్రమం అయితే చాలా కోలాహలంగా జరిగిందండి. ఎన్నో హోమాలు, ఎన్నో పూజలు, కార్యక్రమాలు వారం రోజులు జరిగాయి. మేము ఈ దేవాలయాన్ని దర్శనం చేసుకున్న రోజైతే బోనాల పండుగను చాలా అట్టహాసంగా జరుపుకున్నారు. కాలనీలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా కొత్త మట్టి కుండలతో బోనాలను సమర్పించారు. ఈ బోనాల పండుగను కాలనీవాసులందరూ కూడా చాలా ఘనంగా, అంటే ప్రతి ఇంట్లో కూడా వాళ్ళ ఆడపిల్లలను పిలుచుకొని చాలా పెద్ద పండుగగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి అన్నం సాయి కిరణ్ గారు అయితే మమ్మల్ని ఆహ్వానించారండి. ఈ దేవాలయానికి చైర్మన్ శ్రీ గడ్డం సాయి కిరణ్ గారు, అధ్యక్షులు శ్రీ ఆవుల సుధాకర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ ఎండపల్లి సుదర్శన్ రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి అనిల్ గౌడ్ గారు, కోశాధికారి నవీన్ రెడ్డి గారు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారండి. ఇక్కడికి దగ్గరలోనే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం ఉందండి. అందులో మణికంఠ సేవా ట్రస్ట్ వాళ్ళు గత 16 సంవత్సరాలుగా అయ్యప్ప స్వాములకు అన్నప్రసాద కార్యక్రమాన్ని అయితే చాలా దిగ్విజయంగా చేస్తున్నారండి. ఈ సంవత్సరం అయ్యప్ప స్వాములకు భిక్షా కార్యక్రమం నవంబర్ 21న ప్రారంభమైందండి. డిసెంబర్ 31వ తేదీ వరకు అయ్యప్ప స్వాములకు భిక్షా కార్యక్రమాన్ని అయితే ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 నిర్వహించబడుతుందండి. ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈ సేవా సమితి సభ్యులకు ఆ అయ్యప్ప స్వామి కరుణా కటాక్షాలు ఉండాలని కోరుకుంటున్నామండి. ధన్యవాదాలు.